పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇటీవల గంజాయి మాఫియా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పెంచలయ్య 2 కుమారులు, ఒకరు ఐఏఎస్, ఇంకొకరు ఐపీఎస్ కావాలన్నది పెంచలయ్య చివరి కోరిక అని పేర్కొన్నారు. నేను ఉన్నా లేకపోయినా పెంచలయ్య కుమారులు చదువుకుని ఉద్యోగాలు పొందే వరకు నా కుమార్తెలు కోటంరెడ్డి సాయి వైష్ణవి, కోటంరెడ్డి లక్ష్మి హైందవి, అలాగే నా అల్లుళ్ళు నవీన్ మరియు బాలానందరెడ్డి పూర్తి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. పెంచలయ్య హత్య కేసులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకునే బాధ్యత తనదేనని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆర్టీడీ కాలనీ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయల నిధులు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెంచలయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రతి కార్యక్రమానికి తన పూర్తి సహాయం అందిస్తానని తెలియజేశారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే పోరాటంలో మరణించిన పెంచలయ్య గౌరవార్థం ఆర్టీడీ కాలనీలో విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పరామర్శ సందర్భంగా కాలనీ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఆర్టీటీ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్టీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్టీటీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచలయ్య గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది. ఇది అత్యంత తీవ్రమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచలయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెబుతూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. అటు నేను కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉండటం కాదు, ఏదో నివాళి అర్పించామా, పెంచలయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసామా, వెళ్ళామన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా. ఎందుకంటే పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేము. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉణికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. రెండోది, ఏదైతే పెంచలయ్య గారు మరణించారో, పెంచలయ్య గారి మరణం మామూలు మరణం కాదు. ఈ సమాజంలో 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆశయానికి పెంచలయ్య గారు ఈ యొక్క ప్రపంచానికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాలని కలుపుకుని
మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఇంకా పెంచలే కుటుంబం ఏదో వచ్చామా, పోయామా, వెళ్ళామా, పొలమాలు వేసామంటే 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది. పెంచలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెంచలే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే, నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం, అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలే కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే, ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా, ఎక్కడ చదవాలా, ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం, నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చెరొక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పండి. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా ఇద్దరు బిడ్డలు ఐందవి గాని, వైష్ణవి గాని, కుమార్తెలుగానే కాదు, నా యొక్క ఆకాంక్షలు, నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో 10 మందికి మేళ్లు చేయాలా అన్న ఆలోచన, వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా. అప్పుడు దాకెందుకు డాడీ ఇప్పుడే చేద్దాం, ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే, మనం ఎంతో మంది చదివిస్తున్నాం కదా, వీళ్ళని కూడా చదివిద్దామని చెప్తే ఇద్దరు బిడ్డలు పెంచిన ఇద్దరు కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు. నా కుమార్తెలు ఐందవి, వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా, ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క రెండో అల్లుడు ననీన్, ఆ యొక్క అబ్బాయి 2 సార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. ఐఏఎస్ 2 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. ఈ ఐఏఎస్, ఐపీఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది. అబ్బాయితో మాట్లాడాం. అబ్బాయి ఒకటే మాట చెప్పాడు, ననీన్ మామయ్య 9th క్లాస్ రైట్ టైం, 5th క్లాస్ రైట్ టైం, మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నాకు అటాచ్ చేయండి. ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంటాయి, వాటన్నిటి ఏర్పాటు చేస్తా, నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. కాబట్టి లోకేష్ గారు ఆలోచన, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లండి. ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన సిపిఎం నాయకులందరూ బతుకుండరు, పోలీసులంతా ఉండరు. ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచల ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, మేమందరం ప్రోత్సహిస్తాం. ధైర్యంగా ఉండండి. మేమేదో వచ్చాం, వెళ్ళాం, చేతనైన సాయం చేశాం. కానీ స్థానికంగా మీరు పెంచలే కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి, పెంచలే కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సంఘటన జరగకూడదు, జరిగింది. మేమేదో మాటలు చెప్పొచ్చు, ఆ బాధ మీరు పెంచలే అని సిపిఎం పార్టీ నాయకుడు, నీకు తెలుసా? ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి జరుగుతుంది. 10 తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవ్ బాధ్యత తీసుకోండి. నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమంది చదివిస్తున్నాం కదా, వాళ్ళతో కూడా వీళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్కి తర్వాత ఎడ్యుకేషన్కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దు ఆ అమౌంట్ ఎంపీ చేద్దామని ఉద్దేశిస్తాను. అది మాట్లాడే కుటుంబంతో మాట్లాడేసాం. నాకు తెలుసు డాడీ, ఎలక్షన్ ప్రచారం కూడా కలిసాను. నువ్వు కలిసావా? రాజకీయ ఎవరు?